కరాళ కథలో బానిస. కుండలిని రాజపుత్రుడు స్నేహశీలిగా సాటి రాజుల్లోనూ పేరుకాంచాడు. ఒకసారి పొరుగురాజైన సుకీర్తుడు ప్రతాపుణ్ణి తన రాజ్యానికి ఆహ్వానించి విలువైన కానుకలతో పాటు వినమ్రుడు అనే బానిసను బహూకరించాడు. వినమ్రుడు ప్రతాపుణ్ణి వినయ విధేయతలతో శ్రద్ధగా సేవించుకునేవాడు. ప్రతాపుడు వాణ్ణెంతో అభిమానంగా చూసుకునేవాడు. కొన్నేళ్లు గడిచాక ప్రతాపుడు తానెక్కడికి వెళ్ళినా వినమ్రుణ్ణి వెంట పెట్టుకుని వెళ్ళసాగాడు. ఒకసారి వసంతపురి రాజు భీష్మసేనుడు వసంతోత్సవాలకు ప్రతాపుణ్ణి తన రాజ్యానికి ఆహ్వానించాడు. రాజులిద్దరూ చదరంగమాడితే ప్రతాపుడే గెలిచాడు. అలా ఒకరోజు కాదు, వరుసగా 4 రోజులు జరిగేసరికి భీష్మసేనుడు క్రోశపడి, నీకు చదరంగంలో ఉన్నట్టే నాకు రథం నడపడంలో ప్రావీణ్యం ఉన్నది, అందులో నిన్నోడించగలను అన్నాడు. రథం నడపటంలో నాకున్న ప్రావీణ్యము తక్కువ కాదు, నన్నోడించటం అంత సులభం కాదు అన్నాడు ప్రతాపుడు. ఇరువురికి మాట పెరిగింది. అదెంతవరకు వెళ్ళిందంటే చివరకు ఇద్దరూ తమ తమ రాజ్యాలు పందెంగా ఒడ్డి రథాల పోటీకి తలపడ్డారు. ప్రతాపుడికి పాండవులలో నకుడిలాగా అశ్వశిక్షణలో అద్భుతమైన నేర్పు ఉన్నది. వాటినతడు సులభంగా త్వరితగతిని మచ్చిక చేసుకుని రథాలకు పూంచాక మెరుపు వేగంతో పరిగెత్తించాడు. భీష్మసేనుడు ఎంత ప్రయత్నించినా ప్రతాపుడి రథమే ఎప్పుడూ 10 గజాల ముందుంటోంది. ఇక గెలుపు ప్రతాపుడిదే అనుకునే సమయంలో అతడి రథచక్రానికి శీల ఊడిపోయింది. రాజుతో పాటు రథంలో ఉన్న వినమ్రుడు అది సరియైన సమయంలో గమనించి తన ఎడమ చేతి చిటికిన వేలుని శీలకు బదులుగా పెట్టాడు. ఆ విధంగా పెద్ద ప్రమాదం తప్పటమే కాక ప్రతాపుడు పందెం నెగ్గాడు. భీష్మసేనుడు తన ఓటమిని మనస్ఫూర్తిగా అంగీకరించి తన రాజ్యాన్ని ప్రతాపుడికి ధారాదత్తం చేయబోయాడు. ఆవేశంలో తీసుకున్న నిర్ణయాలు దేశాన్నేలే రాజుకు శోభనివ్వవు. పందెం మన ప్రావీణ్యతను నిరూపించుకునేందుకే తప్ప ఒకరి అధికారాన్నొకరు స్వాధీనం చేసుకునేందుకు కాదు. అంతగా నీకు అన్నమాట తప్పానని బాధగా ఉంటే ఈ రాజ్యాన్ని నా కానుకగా స్వీకరించి తిరిగి ఏలుకో అన్నాడు ప్రతాపుడు. భీష్మసేనుడు ప్రతాపుడి ఔదార్యాన్ని స్నేహశీలతను మెచ్చుకొని విలువైన కానుకలతో అతడి రాజ్యానికి సాగనంపాడు. తన రాజ్యం చేరుకున్నాక ప్రతాపుడు వినమ్రుడితో, నీ తెలివి ధైర్యం అసమానం, నీకేం కావాలో కోరుకో అన్నాడు. ఎంత తెలివి ధైర్యం ఉన్నా స్వతంత్రించి ఏమీ చేయలేని బానిస బతుకు నాది. ఇతరుల ఆజ్ఞలకు బద్ధుడినై జీవించే నాకు స్వేచ్ఛను ప్రసాదించండి అన్నాడు వినమ్రుడు వెంటనే. నీతో కలిసి మారువేషంలో దేశ సంచారం చేయాలని నా కోరిక. అది తీరాకే తప్పక నీ కోరిక తీర్చగలను అన్నాడు ప్రతాపుడు. ఆ రాత్రి ప్రతాపుడు వినమ్రుడు మారువేషాలలో దేశ సంచారానికి బయలుదేరారు. కాసేపు నడిచాక వారో ప్రాంతం చేరుకున్నారు. అక్కడ కొందరు మనుషులు పెద్ద భవంతికి పునాదులు తవ్వుతున్నారు. ఏమిటని అడిగితే, ఇది తెలియదా, మా రాజు ప్రతాపుడు తన తండ్రి జ్ఞాపకార్థం గొప్ప పాలరాతి భవంతి కట్టిస్తున్నాడు. ఇంత గొప్ప భవంతికి పునాదులు తీయటం మా అదృష్టం అన్నాడో మనిషి. ఇది విని ఆ చుట్టుపక్కలే ఉన్న ఓ ముసలి బిచ్చగాడిలా వచ్చి, ఏమదృష్టంలే, చచ్చిన మహారాజుల కోసం డబ్బంతా ఇలా వృధా చేయకపోతే ఏ ఆధారం లేక అడుక్కు తిని బతికే నాబోటి ముసలాళ్లకేదైనా ఉపాధి కల్పించకూడదు అన్నాడు. రాజు అక్కడి నుంచి తిరిగి వెడుతూ, ఆ ముసలి బిచ్చగాడి మాట సబబుగా లేదు అన్నాడు. ఆ విషయం నాకేం తెలుస్తుంది ప్రభు, ఏ మనిషి అయినా తన అవసరం సరదాల బట్టే ఆలోచిస్తాడు తప్ప న్యాయం మాట్లాడడు అన్నాడు వినమ్రుడు. నా తండ్రి జ్ఞాపకార్థం పాలరాతి భవంతి కట్టాలని నా సరదా, కానీ ప్రజలకది ఇష్టం లేదని ఇప్పుడే తెలిసింది అన్నాడు ప్రతాపుడు. మర్నాడే ప్రతాపుడు పాలరాతి భవంతి కట్టడం ఆపు చేయించి దేశంలో అడుక్కు తినే వాళ్ళందరికీ ఉపాధి కల్పించే ఏర్పాట్లు చేశాడు. ఆ సాయంత్రం ప్రతాపుడు వినమ్రుణ్ణి పిలిచి, నీ కోరిక ప్రకారం నీకు స్వేచ్ఛ ఇస్తున్నాను అన్నాడు. వద్దు ప్రభు, నేను మీకు బానిసగానే ఉంటాను అన్నాడు వినమ్రుడు. ఆ తర్వాత కొన్నాళ్లకు ప్రతాపుడు వినమ్రుడిని కొందరు భటులను వెంట పెట్టుకుని సమీపారణ్యంలో వేటకు వెళ్ళాడు. అక్కడ అలసటలో ఆదమరచి నిద్రపోతున్న ప్రతాపుడి మీద పులి ఒకటి దాడి చేసింది. చేతిలో ఆయుధం లేకపోయినా వినమ్రుడు
ధైర్యం చేసి పులిని ఎదుర్కొన్నాడు. ఈలోగా అలికిడికి భటులటుగా వచ్చారు. అంతా కలిసి పులిని చంపేశారు కాని వినమ్రుడు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రతాపుడు వెంటనే తిరుగు ప్రయాణం కట్టి వినమ్రుడికి చక్కటి వైద్యం జరిగే ఏర్పాటు చేసి వాడు కోలుకున్నాక, నువ్వు నాకు ప్రాణదానం చేశావు, నీకేం కావాలో కోరుకో అన్నాడు. ప్రభు, నాకు ఉన్నత పదవి ఇప్పించండి అన్నాడు వినమ్రుడు. నీ అర్హతను విచారించి తగిన పదవి ఇస్తాను. ఈ ఊరికి దక్షిణ దిశగా ఉన్న కాళికాలయంలో కొందరు దేశద్రోహులు సమావేశమై నా మీద కుట్ర చేస్తున్నట్లు తెలిసింది. నీవు ఒంటరిగా వెళ్ళి ఆ విషయం విచారించిరా అన్నాడు ప్రతాపుడు. వినమ్రుడు సాయంత్రానికే కాళికాలయానికి వెళ్ళి విగ్రహం చాటుననకి కూర్చున్నాడు. అర్ధరాత్రి సమయానికి అక్కడికి నలుగురు మనుషులు వచ్చారు. వారిలో ప్రతాపుడి సేనాధిపతి నాగభూపతి కూడా ఉన్నాడు. ఒకసారి రాజును ప్రాణాపాయం నుంచి రక్షించాను. అందుకు ప్రతిఫలంగా రాజు నన్ను సేనాధిపతిని చేశాడే తప్ప అర్ధరాజ్యం ఇవ్వాలని అనుకోలేదు. మీరు ముగ్గురు ప్రజల్లో రాజు గురించి దుష్ప్రచారం ప్రారంభించండి. ఆ తర్వాత రాజును చంపి నేనే రాజునై మీకు ఉన్నత పదవులిస్తాను అన్నాడు నాగభూపతి మిగతా ముగ్గురితోటి. వినమ్రుడు వెనక్కు తిరిగి వెళ్లి జరిగినదంతా చెప్పి, ప్రభు, తమరు జాగ్రత్తగా ఉండండి. నేను మాత్రం మీకు బానిసగానే ఉంటాను. నాకే ఉన్నత పదవులు వద్దు అన్నాడు. ఆ తర్వాత నెల్లాళ్లకు నాగభూపతి ప్రతాపుణ్ణి తన ఇంటికి విందుకు ఆహ్వానించాడు. దానికి ప్రతాపుడు వినమ్రుణ్ణి కూడా వెంట పెట్టుకుని వెళ్ళాడు. అక్కడ నాగభూపతి సువర్ణ పాత్రలో రాజుకు ద్రాక్షరసం అందిస్తే ప్రతాపుడది వినమ్రుడికిచ్చి, నీవు నాకు ప్రియ స్నేహితుడివి, ముందుగా నీవే తాగాలి అన్నాడు. వినమ్రుడు మాట్లాడకుండా ఆ ద్రాక్షరసం తాగి వెంటనే నేల మీద పడి గిలగిలా తన్నుకోసాగాడు. తన మీద విషప్రయోగం ఎప్పుడెలా జరుగుతుందో రాజుకు చారుల ద్వారా ముందే తెలుసు. అందుకని ఆయన రాజవైద్యుణ్ణి కొందరు సైనికుల్ని ముందుగానే చెప్పి రహస్యంగా ఉంచుకున్నాడు. వినమ్రుడు నేల మీద పడగానే ప్రతాపుడు చప్పట్లు కొట్టాడు. సైనికులు వచ్చి నాగభూపతిని బంధించారు. రాజవైద్యుడు వినమ్రుడికి వైద్యం చేసి బ్రతికించాడు. ఈ రోజు నుంచి నీవే నా సేనాధిపతివి అన్నాడు ప్రతాపుడు. వినమ్రుడు మారు మాట్లాడకుండా అందుకు అంగీకరించాడు. కరాలుడింతవరకే కథ చెప్పి స్వేచ్ఛను ఉన్నత పదవులను కోరిన వినమ్రుడు బానిసగానే ఉండాలని ముందెందుకు నిర్ణయించుకున్నాడు? ఆ తర్వాత రాజు తనని సేనాధిపతిని చేస్తే ఎందుకు అంగీకరించాడు? వినమ్రుడు ఈ విపరీత ప్రవర్తనకు కారణం తెలియకుండా ఉంది. ఓ సవిత్వక మహారాజా, తెలిసి కూడా నువ్వు నాకు చెప్పకపోతే నీవు నాకు బానిసవు కావలసి ఉంటుంది అన్నాడు. దీనికి సవిత్వికుడిలా బదులిచ్చాడు. వినమ్రుడు తను బానిసగా బతకరాదనుకున్నాడు. కాని ఒక దేశాన్నేలే రాజు కూడా ప్రజాక్షేమాన్ని కోరి తన సరదాలు చంపుకొని వారికి బానిసగా ఉంటున్నాడని గ్రహించాక సామాన్యులైన ప్రజలకు బానిసగా ఉండే రాజు కంటే మహాత్ముడైన రాజుకు బానిసగా ఉండటం గొప్ప విషయమని తెలుసుకున్నాడు. స్వేచ్ఛ మనిషిని స్వార్థానికి ప్రోత్సహిస్తుంది. తన స్వేచ్ఛను స్నేహశీలి, నిస్వార్థపరుడు, ప్రజాహితైభిలాషి అయిన ప్రతాపుడి అదుపులో ఉంచి తను నిస్వార్థపరుడు కాకుండా ఉండాలనుకున్నాడు వినమ్రుడు. ఒకప్పుడు రాజు ప్రాణాలు కాపాడి నాగభూపతి సేనాధిపతి పదవికి వచ్చాకే అత్యాసపరుడై రాజు ప్రాణాలే తీయాలనుకున్నాడు. మనిషిలో ఔన్నత్యాన్ని పెంచని పదవి ఉన్నతమెలాగవుతుంది? నాగభూపతి ప్రవర్తన చూశాక వినమ్రుడికి ఉన్నత పదవులంటే విరక్తి పుట్టింది. ప్రతాపుడిచ్చిన ద్రాక్షరసంలో విషం ఉండవచ్చునని వినమ్రుడికి తెలుసు. కాని ప్రతాపుడి స్నేహశీలతను పూర్తిగా నమ్మిన వినమ్రుడది తాగి ప్రాణం మీదకి తెచ్చుకున్నాడు. ప్రతాపుడు వాడి నమ్మకాన్ని రుజువు చేశాడు. అటువంటి వాడికి స్నేహితుడిగా కాక బానిసగా ఉండటంలోనే సుఖమున్నదని గ్రహించిన వినమ్రుడు ఒక బానిసగా యజమాని మాట శిరసా వహించి సేనాధిపతి అయ్యాడు. సేనాధిపతి తనకు బానిసగా ఉండటంలో ప్రతాపుడికి సుఖముంది కదా. అది సరియైన సమాధానం కావటంతో సవిత్వికుడికెదురుగా ఉన్న కన్యపై కరాలుడి ప్రభావం నశించి ఆ యువతి ఏనుగుగా మారి అడవిలోకి పరుగుతీసింది. దేశసేవ. మహేంద్ర నగరంలో ధనపతి అనే వ్యాపారస్తుడు ఉండేవాడు. ఆయన అన్ని రకాల వస్తువులు అమ్మి బాగా ఆర్జిస్తున్నాడు. సంపాదించిన డబ్బును వడ్డీలకు తిప్పి రెట్టింపు చేస్తున్నాడు. ఇంటి పెరడు విశాలంగా ఉంటే అక్కడ రకరకాల కాయగూరలు పండించి ఇంటి వాడకానికి పోగా మిగిలిన వాటిని సంతకు పంపి అమ్మించేవాడు. ఇలా తండ్రి రెండు చేతులా సంపాదిస్తుంటే కొడుకు శ్రీహరికి చేయటానికి బొత్తిగా ఏ పని లేకపోయింది. ఊరికే కూర్చోవటం ఇష్టం లేక వాడు తండ్రి దగ్గరకు వెళ్ళి,
మనకు బోలెడు డబ్బుంది కాబట్టి ఇంట్లో పనులు నేను చేయక్కర్లేదు. దేశసేవ చేసి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుందామనుకుంటున్నాను అని చెప్పాడు. ఒకగానొక కొడుకువి, అందుకని ఇంట్లో పనులు చెప్పటం లేదు. నీ బుర్రలో తెలివి శూన్యం, అందుకే నీ చేత వ్యాపారం పనులు చేయించటం లేదు. నీ వంటివాడు దేశసేవకు పనికిరాడు. ఉన్నదాంతో తృప్తిపడి హాయిగా అనుభవించు అంటూ ధనపతి కొడుకును మందలించాడు. తండ్రి దేశసేవకు ఒప్పుకోడని శ్రీహరికి అర్థమైపోయింది. కాని దేశసేవ చేసి ఊరందరితో పాటు తండ్రి మెప్పు కూడా పొందాలన్న కోరిక వాడిలో నానాటికీ పెరిగిపోతుంది. అందుకని ఇంట్లో పద్దులు వ్రాసే గురునాథన్ దగ్గరకు వెళ్ళి దేశసేవ అంటే ఏమిటి అని అడిగాడు. నలుగురికి పనికొచ్చే పని, 10 మంది కష్టనష్టాలు రూపుమాపే పని ఏదైనా దేశసేవే అనిపించుకుంటుంది అన్నాడు గురునాథం. శ్రీహరికి దేశసేవ అంటే తెలిసిపోయింది. వాడు వెంటనే ఇల్లొదిలి వీధులమ్మట తిరగసాగాడు. వాడికి చాలామంది బిచ్చగాళ్ళు, అసహాయులు కనిపించారు. వాళ్ళ కష్టాలు తీర్చాలంటే డబ్బు కావాలి. శ్రీహరి దగ్గర అంత డబ్బు లేదు. అయినా డబ్బు దానాలకు ఖర్చు చేస్తే తండ్రి తిడతాడని వాడి భయం. డబ్బు ఖర్చు లేకుండా దేశసేవ చేయాలని వాడి ఉద్దేశం. ఒక వ్యాపార కూడలి వద్ద బాగా బలిసిన ఆంబోతొకటి విచ్చలివిడిగా తిరుగుతూ అందిన చోట్లల్లా కాయకూరలు, ఆకుకూరలు, పళ్ళు తినసాగింది. దుకాణదారులు తమకు కలిగిన నష్టానికి ఆ ఆంబోతుపై చిరాకు పడుతూ దాన్ని అదిలిస్తున్నారు. ఆంబోతు బారి నుంచి దుకాణదారుల్ని రక్షించాలనుకున్నాడు శ్రీహరి. వాడు దారిన పోతున్న 2 పనివాళ్లను పిలిచి డబ్బిచ్చి ఆంబోతును తన ఇంటి పెరట్లోకి తోలించి రాటకు కట్టించాడు. ఆంబోతు యజమాని వెతుక్కుంటూ ఇంటికొస్తే ఆయన దగ్గర తమ ఖర్చు పెట్టిన ధనాన్ని వసూలు చేసి గట్టిగా హెచ్చరించాలనుకున్నాడు శ్రీహరి. కాని ఎవరూ ఇంటికి రాలేదు. ఆంబోతు ఓ రాత్రివేళ కట్లు తెంచుకొని పెరట్లోని కూరగాయల పాదులు పాడు చేసి పారిపోయింది. మర్నాడుదయం జరిగినదంతా తెలిసి ధనపతి కొడుకును పిలిచి, ఓరి తెలివి తక్కువ వెధవ, అది అచ్చోసి వదిలేసిన ఆంబోతు. దానికి యజమానంటూ ఎవరూ ఉండరు. దానివల్ల ఇబ్బంది పడేవాళ్లు న్యాయాధికారికి ఫిర్యాదు చేసుకుంటారు. మధ్య నీకేమొచ్చింది? పెరటి పాదుల్ని పాడు చేశావు కదా అంటూ తీవ్రంగా మందలించాడు. శ్రీహరికి తన తప్పు తెలిసింది. అయినా వాడు దేశసేవ మానాలనుకోలేదు. ఈసారి వాడు వీధుల్లో తిరుగుతున్న 2 గాడిదలను చూసి వాటికి యజమాని ఉన్నది లేనిది వాకబు చేశాడు. అవి ఊరి బయట ఉండే పెద్ద చాకలివి. చాకలి గాడిదల చేత చాకిరీ చేయించుకుంటాడు తప్ప తిండి పెట్టడు. ఆ గాడిదలు ఊరి మీద పడి మేస్తూ ఉంటాయి. శ్రీహరి చాకలికి బుద్ధి చెప్పాలనుకున్నాడు. వాడు గాడిదల్ని మళ్ళీ 2 మనుషుల చేత కట్టించాడు. ఈసారి వాటిని పెరట్లో కాకుండా ఇంట్లో ఎవరూ అట్టే వాడని ఓ కొట్టు గదిలో పెట్టించాడు. అక్కడైతే గాడిదలు పాడు చేయటానికి ఏమీ ఉండవని వాడి నమ్మకం. ఆ సంగతి తెలిసి పెద్ద చాకలి లబోదిబోమంటూ వచ్చాడు. 10 వరహాలు జరిమానా కట్టి మళ్ళీ వాటిని ఊరి మీద వదలనని మాట ఇస్తే తప్ప శ్రీహరి గాడిదల్ని చాకలికివ్వనన్నాడు. పెద్ద చాకలి అలాగే శ్రీహరికి 10 వరహాలిచ్చి గాడిదల్ని తోలుకుపోయాడు. శ్రీహరి తండ్రి వద్దకు వెళ్లి జరిగింది గర్వంగా చెప్పాడు. కొడుకు గాడిదల్ని కొట్టులో గదిలో ఉంచాడని తెలియగానే ధనపతి కంగారుపడి ఆ గదికి పరుగున వెళ్ళాడు. ఆ గదిలో గాడిదలు తిని పారేసిన కాగితం ముక్కలు చూసి, ముదనష్టపు వెధవ, ఎవరికీ తెలియకుండా ఉంటుందని బాకీల పుస్తకాలన్నీ ఈ కొట్టు గదిలో దాచాను. 1,00,000 వరహాల అప్పు వివరాలన్నీ గాడిదల పాలు చేశావు గదురా అంటూ ఆవేశంలో కర్ర పుచ్చుకొని అదే పనిగా బాదాడు కొడుకుని. శ్రీహరి తల్లి వచ్చి ఆపేదాకా ఆయన ఆవేశం తగ్గలేదు. తన తప్పేమిటో శ్రీహరికి అర్థమైంది. దేశసేవ చేస్తే తండ్రికి నష్టం వస్తుందని గ్రహించినా వాడు మళ్ళీ దేశసేవ చేయలేదంటే కారణం వేరే ఉంది. ఎందుకంటే దేశసేవ పేరు చెప్పి తండ్రి దగ్గర చావు దెబ్బలు తినటానికి వాడు ఇప్పుడు సిద్ధంగా లేడు.